మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక షార్ట్ రీడింగ్ అండి. మీ వ్యక్తి నుంచి మనము వాళ్ళు ఏం చెప్పాలనేవి తెలుసుకుందాము. ఇది లవ్ మెసేజెస్, రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. సో ఇది లవ్ రీడింగ్ అన్నమాట. సో హాయ్ అందరికీ, నా పేరు సురేఖ. వెల్కమ్ టు ద సన్ టారో. చూద్దాం. లవ్, పార్టీయింగ్, గేమర్, సారీ కెమెరా. ఐ థింక్ మీ కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. సో మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ లవ్ మెసేజెస్ ఏంటి? సో మీ వ్యక్తి ఏంటంటే మీతో ఒక హ్యాపీనెస్, జాయ్ అనేది ఫీల్ అవుతున్నారు. మీతో అసల ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఒక ట్రిప్ గానీ, ఒక వెకేషన్ గానీ, ఎవ్వరూ లేని చోటకి మీరిద్దరూ ఏకాంతంగా గడపాలి. మీ మీతో సమయాన్ని గడపాలి. ఎంజాయింగ్ విత్ ఈచ్ అదర్. సో ఒక హనీమూన్ ఫేజ్ అనేది మీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఈ ప్రపంచము, ఈ రిస్ట్రిక్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేని చోటకి ఒక స్వర్గం లాంటి ప్రదేశానికి వెళ్ళిపోయి మీరిద్దరూ మాత్రమే ఉండాలి, ఎంజాయ్ చేయాలి, అలోన్‌గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మీతోటి. వాళ్ళు మిమ్మల్ని అన్‌కండిషనల్ లవ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చాలా ఒక లవ్ అనేది కనిపిస్తా ఉంది. ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళేంటంటే మిమ్మల్ని లవ్ చేయటమే కాకుండా మీతో మీరు సెల్ఫ్ లవ్ కూడా చేసుకోవాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి మీరంటే చాలా ఎఫెక్షన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. అసలు మీకోసం ఏమైనా చెయ్యాలి, ఏదైనా సరే త్యాగం చేయటానికి కూడా రెడీగా ఉన్నారనమాట. చాలా ప్రేమ అనేదైతే ఇక్కడ కనిపిస్తా ఉంది. వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్పాలని అనుకుంటున్నారు. సో వాళ్ళేంటంటే మీతో ఎంజాయ్ చేయాలి, పార్టీ చేయాలి, అసల ఫ్రెండ్స్‌తో కూడా వెళ్ళాలి. అట్‌లీస్ట్ మీ ఒంటరిగా మీరిద్దరే వెళ్ళకపోయినా సరే, అట్‌లీస్ట్ ఫ్రెండ్స్‌తో అయినా కలిసి ఒక హ్యాపీగా ఎటైనా ట్రిప్‌కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఏదో ఒకలాగా మీతో గడపాలి అనేదైతే ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అదైతే నాకు ఈ ప్రతి ఒక్క కార్డ్‌లోని కనిపిస్తా ఉంది. వాళ్ళేమో ఒక కెమెరా అనేది చూస్తున్నారు. అంటే ఏంటంటే మీ ఫోటోస్ గానీ, మీ వీడియోస్ గానీ, లేదంటే మీ చాటింగ్‌లు గానీ, మాటి మాటికి పదే పదే చూడడము, వాటిల్ని మీరు గడిపిన క్షణాలేవైతే ఉన్నాయో దాన్ని గుర్తు తెచ్చుకోవడము, ఎంజాయ్ చేయటము, ఇవన్నీ చేస్తున్నారనమాట. అంటే ఇంకా ఎప్పుడైనా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఫోటోస్ చూడడము, ఆలోచించడము. అంటే బేసిక్‌గా ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓవరాల్‌గా చెప్పాలంటే. ఓకే. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ చేయండి. బెల్ సింబల్ నొక్కితే గనక నా రీడింగ్ నోటిఫికేషన్ అనేది మీకు ఇమ్మీడియట్‌గా వస్తుంది. ఇంకా చూద్దాము. డ్రాగన్ ఫ్లై. ఓకే. సో ఏంటంటే అసలా గాల్లో తేలిపోతున్నట్టు అసలా లైట్ హార్టెడ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. సో వాళ్ళేంటంటే ఒక చేంజ్ రావాలని కోరుకుంటున్నారు. అంటే మీకిష్టమైన విధంగా వాళ్ళు మారాలి అని కోరుకుంటున్నారు. సో వాళ్ళని తనని తాను మార్చుకుంటున్నారు. మీకు ఎలాగ ఇష్టమో వాళ్ళలాగా మారాలి. అలాంటి హ్యాబిట్స్ అవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. అంటే ఏంటంటే నువ్వు ఇలాగే ఉండాలి, పొద్దున్నే లేవాలి, సంథింగ్ మీరేదైనా సరే ఒక విధంగా చెప్పింటే గనక సో వాళ్ళవన్నీ కూడా మనసులో పెట్టుకొని నేను మారాలి అనేసి అనుకుంటున్నారు. ఇందాక నేను గేమర్ అని చెప్పాను గదా! సో నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఒకవేళ మీ పర్సన్ ఒకవేళ ప్లేయర్ లాగా అలాగా ఉంటే గనక, లేదంటే ఎక్కువగా గేమ్స్ అవి ఆడుతుంటే గనక, మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, అలాంటివన్నీ చెయ్యొద్దు అనేసి మీరు చెప్తే గనక, తనని తాను మార్చుకుందాము అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడేంటంటే ఈ గేమరు ఇవన్నీ నాకు ఏమనిపిస్తున్నాయంటే ఆల్రెడీ వాళ్ళ జీవితంలో ఎవరైనా ఉండుండొచ్చు. ఎవరైనా ఒక మనిషి. అంటే థర్డ్ పార్టీ ఏమైనా ఆహ్, ఉన్నారేమో. సో, దాని ద్వారా వాళ్ళని తనను తాను మార్చుకుందాము. అసలా థర్డ్ పార్టీ గాని ఇట్లాంటివేమీ లేకుండగా మిమ్మల్ని కంప్లీట్‌గా మీకే సొంతం అవ్వాలి అనే ఆలోచన కూడా వ నాకిక్కడ కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ చాలా కాంపిటీషన్ అనేది ఉంది. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఆ పర్సన్ లైఫ్‌లో ఎవరైనా వేరే వాళ్ళుంటే, వాళ్ళకి విపరీతమైన కాంపిటీషన్ అన్నమాట మీతోటి. అంటే ఆహ్, ఏదో ఒకలాగా మిమ్మల్ని చెడ్డ చేయాలి. మీ కనెక్షన్ అనేది ఆహ్, విడగొట్టాలి మిమ్మల్ని అనేదైతే థర్డ్ పార్టీ కోరుకుంటుంది. అది మీ పర్సన్‌కి కూడా తెలుసనమాట. అది చెప్తున్నారు. సో, మనిద్దరి మధ్యలో ఒక స్నేక్ ఉంది. మనిద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉంది. సో, మనం జాగ్రత్తగా ఉండాలి
ఆ పర్సన్తో అన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ వెరీ వెరీ పాజిటివ్ మెసేజెస్ అనేది వచ్చాయి. సో ఇంకా చూద్దాము, కొన్ని ఫన్నీ మెసేజెస్ కూడా చూద్దాం, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. యూ ఆర్ మై సెల్ఫీ క్వీన్. ఓకే, సో మీరు ఏమైనా సెల్ఫీస్ తీసుకునేది మీకు ఇంట్రెస్ట్ ఉందేమో, సో వాళ్ళేమో యు ఆర్ మై సెల్ఫీ క్వీన్ అనేసి చెప్తున్నారు. Soul purpose. This relationship is connected to our soul purpose. Simply know that we met for a reason, even if for a సీజన్. ఓకే, సో మన ఇద్దరము కలిసాము అంటే గనక దానికి ఏదో ఒక రీజన్ ఉంది. మనం ఊరికనే కలవలేదు, ఇదేమి కోఇన్సిడెన్స్ అనేది కాదు. మన ఇద్దరం కలిసాము అంటే గనక దానికి ఒక రీజన్ ఉంది. సో మనది ఏదో ఒక సోల్ పర్పస్ అనేది ఉంది అనేది చెప్తున్నారు. రిలేషన్షిప్. Worried. I was too broke to love you back. I am worried that I lost out a moment forever. హర్టింగ్ యూ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. సో మిమ్మల్ని హర్ట్ చేయాలని అయితే వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీకు ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలన్నా, మీతో ముందుకు రావాలన్నా వాళ్ళు చాలా ఒక అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో అందుకని చెప్పేసి మీకేమీ ఎస్ నో అని చెప్పలేకపోయారు. సో ఇప్పుడు ఏంటంటే భయపడుతున్నారు, అయ్యో నేను పూర్తిగా దూరం అయిపోయానేమో అన్నట్టుగా ఇప్పుడు బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇంకా చూద్దాము. లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, మీ ప్రేమ అనేది వాళ్ళకి ఫుల్ ఎనర్జీ ఇస్తా ఉందన్నమాట. అన్స్పోకెన్ లవ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఓకే, సో వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయంతో మీకు తన ప్రేమను అనేది మీకు చెప్పలేకపోతున్నారు. సో మీరు రిజెక్ట్ చేస్తే అది వాళ్ళు తీసుకోలేరు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రేమ అనేది మీకు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. సో ప్లీజ్ ఫర్ గివ్ మీ అని చెప్తున్నారు. కానీ మీ లవ్ అనేది వాళ్ళ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. When you see a falling star tonight, make a wish. I'll come true because I wished and I found you. సో ఒకవేళ ఆకాశంలో నక్షత్రం రాలితే మనం అనుకుంటాం కదా, మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనేసి. సో ఈ వ్యక్తికి మీరు అలా దొరికారంట. సో మీరు కూడా ఈ వ్యక్తిని అలాగే మేనిఫెస్ట్ చేస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తాము అనేసి చెప్తున్నారు. స్లో అండ్ స్టడీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అవర్ ప్రోగ్రెస్ మే బీ స్లో బట్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్ దాన్ మేకింగ్ హేస్టీ డెసిషన్స్. ఓకే, సో మీది ఈ లవ్ లైఫ్ అనేది చాలా చాలా స్లోగా ముందుకు వెళుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. మనం ఎంత నిదానంగా వెళతామో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మన ఫ్యూచరు అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. గ్రావిటేషన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్. ఓకే, గురుత్వాకర్షణ శక్తి అనేది ఈ లవ్ కి కారణం కాదు అనేసి చెప్తున్నారు. ఫ్యూచర్. వీఆర్ నాట్ ఓవర్. ఐ విల్ డ్రీమ్ అబౌట్ అ ఫ్యూచర్ విత్ యూ అండ్ సూన్ ఐ విల్ టేక్ యాక్షన్. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని నువ్వు అనుకుంటే కనుక అది పొరపాటు. మన కనెక్షన్ అనేది ఎండ్ అవ్వలేదు. సో నేను ఎప్పుడు కూడా మన ఫ్యూచర్ గురించి డ్రీమ్ చేస్తూ ఉంటాను. నేను తొందరలోనే యాక్షన్ కూడా తీసుకుంటాను. సో ఇంతవరకు ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల వాళ్ళు భయపడుతున్నారు, యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నారు తొందరలోనే నేను యాక్షన్ తీసుకుంటాను. సో ఖచ్చితంగా మన ఫ్యూచర్ అనేది ఉంది అని చెప్పేసి చాలా మంచి పాజిటివ్ మెసేజెస్ అనేవి వచ్చాయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంతమంది మెసేజ్ పెడతారు, మేడం రోజు లవ్ రీడింగ్స్ కాదు వేరే రీడింగ్స్ కూడా చేయండి అనేసి చెప్తున్నారు. కానీ అమ్మ నేను లవ్ రీడింగ్స్ అప్పటి నుంచి ఏది పెడితేనే కూడా దానిలో అసలు వ్యూసే రావు, జనాలు అసలు చూడన కూడా చూడరు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ, లేదంటే భవిష్యత్తు గురించి కానీ ఏదైనా చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండటం లేదు. సో వాళ్ళకి ఎంతసేపు లవ్ మెసేజ్లే కావాలి. సో అందుకని నేను అదే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్.